శ్రీ సత్యసాయి ప్రపంచమంతా ప్రేమను పంచారని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. బోధనల ద్వారా ప్రపంచానికి సేవా మార్గాన్ని నిర్దేశించారని సత్యసాయి శత జయంతి ఉత్సవాల వేదికగా కొనియాడారు. బాబా స్ఫూర్తితో ట్రస్ట్ ద్వారా లక్షల మందికి విద్య, వైద్యం, తాగునీరు, విపత్తుల వేళ సహాయం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రశంసించారు. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. హిల్వ్యూ స్టేడియంలో జరిగిన శత జయంతి వేడుకలకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మంత్రి లోకేష్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, తమిళనాడు మంత్రి శేఖర్ బాబు, ఛత్తీస్గఢ్, మేఘాలయ హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా మార్గానికి ప్రతిరూపమన్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ మానవ సేవే మాధవ సేవ అని నమ్మి ఆచరించి చూపారని కొనియాడారు. సత్యసాయి భౌతికంగా లేకపోయినా ఆయన స్థాపించిన ట్రస్ట్ ద్వారా సేవాదళం లక్ష మందికి విద్య, వైద్యం, త్రాగునీరు వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. The life and legacy of Bhagavan Sri Satya Sai Baba continues to inspire millions and millions across the world because of his great preachings. The great saintly Tamil poet Thiruvalluvar has written, "Anbilar ellam tamakuriyar, anbudayar enbum uriyar pirakku." It says that those who don't have love for others are living only for themselves, while those who have love for others, they live for everyone. And Satya Sai Babaji has preached that great saint's words into practice. Bhagavan Satya Sai Baba dedicated his entire life to the upliftment of humanity, transcending boundaries of caste, religion, class and nationality. Trust continues to uplift communities through drinking water projects, disaster relief efforts and a wide range of humanitarian services that touch the daily lives of the people across the country. We have to do our selfless service for the rest of the society. That is the great preachings of our Bhagavan Sri Satya Sai Baba. We will follow it in our life throughout. సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింసా సిద్ధాంతాలతో శ్రీ సత్యసాయి బాబా నూతన అధ్యాయం లిఖించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సకల జనుల సంక్షేమాన్ని బాబా కాంక్షించారన్న చంద్రబాబు ఆయన స్థాపించిన సంస్థలు మానవాళికి ఎంతో సేవ చేస్తున్నాయని కొనియాడారు. ఒక్క మాటలో చెప్పాలంటే మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపమే శ్రీ సత్యసాయి. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస సిద్ధాంతాలుగా ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించారు. ఈశ్వశాంతి, ఈశ్వ సౌభాగ్యం, సకల జనుల సంక్షేమాన్ని బాబా కోరుకున్నారు. కాబట్టి పుట్టపర్తిలో పుట్టిన భగవాన్ సాయి సిద్ధాంతం విశ్వవ్యాప్తమైంది. ఆయన లేకపోయినా ఆయన నింపిన స్ఫూర్తి ఉంది. బాబా మనోదర్శనం ద్వారా విదేశాల నుంచి సైతం వేలాది భక్తులు తరలివచ్చి సేవలో భాగమయ్యారు. సత్యసాయి ట్రస్ట్ 140 దేశాల్లో 2000 కేంద్రాల్లో విస్తరించింది. సత్యసాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ 10 జోన్లుగా ప్రపంచ దేశాల్లో సాయి సిద్ధాంతాన్ని, సాయి సేవలను ముందుకు తీసుకెళ్తా ఉంది. ఇంత పెద్ద ఎత్తున సేవలు చేసే ఆర్గనైజేషన్ ఎక్కడా లేదు. బాబా గారు వదిలిపెట్టిపోయినటువంటి ఈ పవిత్రమైన పుణ్య భూమిని ప్రపంచానికి ఒక శక్తివంతమైనటువంటి ప్రాంతంగా తయారు చేయాలంటే స్థానికంగా ఉండే మీ అందరి సహకారం అవసరం. సత్యసాయి సేవలు 140 దేశాల్లో కొనసాగుతున్నాయన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటిని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణలోనూ సత్యసాయి శత జయంతి వేడుకల్ని అధికారికంగా జరుపుతున్నామని వెల్లడించారు. ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో చేయలేని పనులను బాబా గారు, బాబా ట్రస్ట్ ప్రజలకు సేవలను అందించడం జరిగింది. కరువు కాటకాలతో పునారెల్లుతున్న అనంతపూర్ లాంటి ప్రాంతాలకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న ప్రభుత్వాలే తాగునీటిని ఏర్పాటు చేయలేని సందర్భంలో బాబా ట్రస్ట్ ద్వారా నా సొంత జిల్లా అయిన పాలమూరులో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడమే కాదు, ఈ పుట్టపర్తి ప్రాంతం ఉన్న అనంతపూర్ జిల్లాకు కూడా ప్రత్యేకంగా తాగునీటి వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా తమిళనాడు కూడా తాగునీటి సమస్యను పరిష్కరించడానికి బాబా తన సేవలను విస్తృతపరిచి ఈనాడు వారు మనందరి మనసుల్లో దేవుడుగా శాశ్వతమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
బాబా సేవలను మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించే ఆదేశాలను ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బాబా గారి సేవలను విస్తృతం చేయడానికి, వారి ఆలోచనను, వారి విధానాన్ని ప్రజలకు చేరవేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుంది, సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది. శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల ముగింపు వేళ వివిధ రాష్ట్రాల కళాకారులు, చిన్నారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.